శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌక్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 226 అధ్యాయాలు పూర్తి చేసి 227వ అధ్యాయంలోని 31వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 32 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నాగామినమనర్థం హి ప్రతిఘాత శతైరపి శక్నువంతి ప్రతివ్యూఢం బుద్ధిబలాన్నర. బుద్ధిబలంతో తప్ప మరి ఎన్ని ఉపాయాలతో ఎన్ని అడ్డంకులు కల్పించినా మనుషులు రాబోయే అనర్థాన్ని ఆపలేరు. పర్యాయైర్హన్యమానానాం పరిత్రాతాన విద్యతే ఇదంతు దుఃఖం యచ్చక్రాకర్తాహమితి మన్యసే. కాలక్రమాన్ని బట్టి తన వంతు వచ్చినప్పుడు బాధపడిన వాళ్ళని ఎవ్వరూ కూడాను కాపాడలేరు. అయితే ఇంద్ర, నీ పరిస్థితికి నువ్వే కారణమని భావించడం మాత్రం అది విచారించదగ విషయం. సమా యది కర్తా భవేత్ కర్తా న క్రియేత కదాచన యస్మాత్ క్రియతే కర్త తస్మాత్ కర్తావ్యనీశ్వర. పనిచేస్తున్నవాడు తానే కర్త అయితే దాన్ని కల్పించేవాడు ఎప్పుడు మరెవడు ఉండడు. కానీ అది ఇతరుల చేతనే చేయబడుతుంది. కాబట్టి కాలం తప్ప మరెవ్వరు కూడా దానికి కర్త కాదు. కాలేనాహం త్వామజయం కాలేనాహం జితస్త్వయా గంతాగతి మతాంకాల కాల కలయతా ప్రజా. కాలం వల్లనే నేను నిన్ను గెలిచాను, కాలం వల్లనే నువ్వు నన్ను ఓడించావు. నడిచేవారిని తోడు నడిపించేది కాలమే సుమా. కాలమే ప్రజల్ని సంహరిస్తుంది కూడా. ఇంద్ర ప్రాకృతయా బుద్ధ్యా ప్రళయం నావబుజ్యసే కేచిత్వా బహుమన్యంతే శ్రేష్ఠ్యం ప్రాప్తం స్వకర్మణ. ఇంద్ర, నీవు పామర బుద్ధితో ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నశించడాన్ని గ్రహింపలేకుండా ఉన్నావు. కొందరు నిన్ను నీ శక్తితోనే గొప్పవాడైనావని భావిస్తూ ఉంటారు. కథమస్మద్విధో నామా జానన్ లోక ప్రవృత్తయా కాలేనాభ్యాహత సోచేత ముహ్యేద్వాప్యధ విభ్రమేత్. లోక ప్రవృత్తులు నెరిగిన నా వంటి వాడు ఎవ్వడు కాలం దెబ్బతీసినా దుఃఖించడు, మోహానికి లోనుగాడు, భ్రాంతికి గురిగాడు. నిత్యం కాల పరీతస్య మమ వా మద్విధస్య వా బుద్ధిర్ వ్యసస్ నమాసాధ్యాభిన్నా నౌరివ సీదతి. నేనైనా నా వంటి వాడైనా కాలం చేత ఆక్రమింపబడ్డప్పుడు బుద్ధి విపత్తులకు లోపడి బద్దలైన నౌకలాగా సిద్ధమవ్వాల్సిందే. అహంచత్వంచయే చాన్యే భవిష్యంతి సురాధిప తే సర్వే శక్ర యాస్యంతి మార్గమింద్ర శతైర్గతం. ఓ ఇంద్ర, నేనైనా నువ్వైనా సురాధిపత్యాన్ని పొందిన మరి ఎవరైనా సరే ఇప్పటికే 100 కొలది ఇంద్రులు వెళ్లిన బాటలోనే వెళ్తారు సుమా. రేపు మనం 40వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.